ఆసియా కప్ 2025 టీ20 టోర్నీ ఈ రోజు అబుదాబి వేదికగా ప్రారంభం కానుంది. తొలి పోరులో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడబోతున్నాయి. టోర్నీ మొత్తం దుబాయ్ వేదికగా జరగనుంది. టీ20 ప్రపంచ కప్ 2026కు సన్నాహంగా ఆసియా ఖండంలోని జట్లు తమ ఆటగాళ్లను ఎంపిక చేశారు. ఈ ఆసియా కప్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమన్ ఉండగా గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉండడంతో ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా తన తొలి మ్యాచ్ ను రేపు యుఏఈతో ఆడనుంది. భారత్, పాక్ మధ్య సెప్టెంబర్ 14న హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్ ఇలా టోర్నీని డిజైన్ చేసింది ఐసీసీ. ఆసియా కప్ 2025 విజేతగా నిలిచే జట్టుకు 2,60,00,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. 2022లో శ్రీలంక వేదికగా చివరిసారిగా జరిగిన టోర్నీలో 1,60,00,000 ప్రైజ్ మనీ ఇచ్చారు. గత ఎడిషన్తో పోలిస్తే ఈసారి 50% అధికంగా ప్రైజ్ మనీ ప్రకటించారు. రన్నరప్ గా నిలిచే జట్టుకు 1,30,00,000, 3-4 స్థానాల్లో నిలిచే జట్లకు 80,00,000, 60,00,000 దక్కనున్నాయి. టీ20 వరల్డ్ కప్ ను 2026 ను దృష్టిలో ఉంచుకొని ఈ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ తమ స్క్వాడ్లు ప్రకటించాయి. ఈ టోర్నీలో బాగా ఆడేవారినే రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఎంపిక చేసే అవకాశాలున్నాయి. దాంతో ప్రతి ప్లేయర్ కూడా శక్తికి మించి పర్ఫార్మెన్స్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత జట్టే ఫేవరెట్ గా ఉండబోతోంది. సెప్టెంబర్ 28న దుబాయ్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి క్రికెట్ విశ్లేషకులు అందే సత్యం గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. టీ20 వరల్డ్ కప్ తర్వాత చాలా రోజులకు మరో థ్రిల్లింగ్ టోర్నీ ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రారంభంలో అసలు భారత జట్టు పాల్గొంటుందా లేదా అని అనుమానాలు ఉండేది. ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఈ ఏషియా కప్ కు ఒక కళ వచ్చింది. తర్వాత పాకిస్తాన్, ఇండియా సీనియర్ ప్లేయర్స్ 2 టీములు లేరు. మన టీములో రోహిత్ శర్మ, కోహ్లీ లేరు. అట్లాగే పాకిస్తాన్ టీంలో రిజ్వాన్ గాని, బాబర్ అజాం గాని లేరు. ఇలా లేనప్పటికీ యంగ్స్టర్స్, వాస్తవానికి 224 యంగ్స్టర్స్ బాగా షైన్ అవుతున్నారు. కాబట్టి ఈసారి సెలక్షన్ లో యంగ్స్టర్సే ఉన్నారు. మన ఇండియన్ టీంకి వస్తే అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరుస్తున్నారు. ఎక్కడైనా ఐపీఎల్లో కానీ మిగతా చోట్ల కానీ అటువంటి ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళనే వాళ్ళ టీంకు ఎంపిక చేశారు. సహజంగానే గ్రూప్ ఏలో భారతదేశం, పాకిస్తాన్ స్ట్రాంగ్ టీములు, మిగతా ఈసారి మామూలు టీములు. కానీ గ్రూప్ బిలో ఫలితాలని తలకిందులు చేయగలిగినటువంటి టీములు 3 ఉన్నాయి. శ్రీలంక ఉంది, బంగ్లాదేశ్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద పెద్ద టీముల్ని అప్పుడప్పుడు తలకిందులు చేస్తా ఉంది. అందులో ఫేమస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆ టీములో ఉన్నాడు. కాబట్టి అప్పుడప్పుడు ఇతరులు అప్సెట్ చేస్తానికి ఆఫ్ఘనిస్తాన్ పనికొస్తుంది. ఏదేమైనా మన ఇండియన్ టీము గతంలో ఛాంపియన్స్ గా ఉన్నారు. ఈసారి కూడా ఛాంపియన్స్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. అయితే సాధారణంగా టెక్నిక్ పరంగా వస్తే 220 కన్నా 50 ఓవర్స్ మ్యాచ్ లో వన్డేలో ఎక్కువ టెక్నిక్ అవసరం. వన్డేలతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ లో ఇంకా టెక్నిక్ అవసరం. కానీ డిఫెన్సివ్ గా ఆడేటువంటి ప్లేయర్స్ ని టెస్ట్ క్రికెట్ లో సెలెక్ట్ చేస్తారు. ఆ స్ట్రోక్ ప్లేయర్స్ ని వన్డే క్రికెట్ లో సెలెక్ట్ చేస్తారు. హార్డ్ హిట్టర్స్ ని టీ20లో సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆడేది 20 ఓవర్సే కాబట్టి ఆ విధమైనటువంటి ప్రిఫరెన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి యంగ్స్టర్స్ మన టీం నిండా ఉన్నారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు గతంలో టీ20 టోర్నమెంట్ లో కానీ లేదా ఐపీఎల్ లో కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు మన దాంట్లో ఉన్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మిస్టీరియస్ స్పిన్నర్ చాలా మందిని పోయిన వరల్డ్ కప్ లో అప్సెట్ చేశాడు. అట్లాగా హిట్టర్ గాను ఆల్ రౌండర్ ఉన్నటువంటి అక్షయ్ కుమార్ కూడా మంచి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ఆల్ రౌండర్ ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరితోటి అక్షర్ పటేల్ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్నర్లు గాను హిట్టర్స్ గాను
అక్షర్ పటేల్ రాణిస్తున్నాడు. ఇక ఓపెనర్స్ విషయంలోకి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నారు. తర్వాత బహుశా గిల్ ఓపెనర్ అయిన రావచ్చు, వన్ డౌన్ అయిన రావచ్చు. కానీ ఏదేమైనా అందరు హిట్టర్సే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాం. కానీ ముఖ్యంగా 5 రోజుల క్రికెట్ లో లేదా వన్డే క్రికెట్ లో కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి టైం ఉంటుంది. T20లో కరెక్షన్ కు టైం ఉండదు. అందుకని కళ్ళు మూసి కళ్ళు తెరిచేవాళ్ళకల్లా గేమ్ చేంజ్ చేతుల నుంచి పోతుంది, లేదా పోయే గేమ్ చేతులకు వస్తుంది. అటువంటి 20 ఓవర్స్ గేమ్ కాబట్టి భారతదేశానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనకు అనుకుంటున్నాం. భారతదేశానికి ఉన్నటువంటి కొత్త ప్లేయర్స్ కు ఉన్నటువంటి ఎక్స్పోజరు పాకిస్తాన్ ప్లేయర్స్ కు లేవు. దానికి కారణం ఏంటంటే ఐపీఎల్ ఇక్కడ ఆడటమే కారణం. ప్రతి సీజన్ లో ఐపీఎల్ ఆడుతున్నారు కాబట్టి యంగ్స్టర్స్ మంచి ఎక్స్పోజర్ ఉంది. సాధారణంగా ఐపీఎల్ లేనప్పుడు లోకల్ లెవెల్ టోర్నమెంట్, తర్వాత రంజీ, ఆ తర్వాత జోను, ఇట్లా ఆ టోర్నమెంట్స్ నే ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి ఎక్స్పోజర్ ఉంది ఐపీఎల్ లో. కాబట్టి ఐపీఎల్ రాణిస్తే T20లో రాణించే అవకాశం ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి మన వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది మిగతా దేశాలతో పోలిస్తే. అందుకని మనకు ఏ విధమైన ఎక్స్పోజర్ కానీ, లేకపోతే తర్వాత డేరింగ్ గా ఆడేటువంటి రెసిస్ట్ చేసేటువంటి శక్తి కానీ మన ప్లేయర్స్ కి ఎక్కువ ఉంది. కాబట్టి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మన యంగ్స్టర్స్ కి ఉపయోగపడే అవకాశం ఉంది, కప్పు కొట్టే అవకాశం కూడా ఉంది. సత్యం గారు, సాధారణంగా 17 మంది టీంని ఎంపిక చేస్తారు కదా, టీమిండియాలో 15 మందిని మాత్రమే ఎంపిక చేశారు. దీనిపై మీరేమంటారు? తప్పదండి, ఎందుకంటే షార్ట్ టైం కదా. విత్ ఇన్ ది లీగ్ 3 మ్యాచెస్ జరుగుతాయి 4 టీమ్స్ మధ్య. అందులో ఫస్ట్ 2 వచ్చిన వాళ్ళు వెళ్తూనే ఉంటారు. గ్రూప్ లెవెల్ అయితే చాలా షార్టెస్ట్ టోర్నమెంట్ కాబట్టి ఎక్కువ మంది. ఉదాహరణకు టెస్ట్ క్రికెట్ అనుకోండి, అది 2 months 3 months ఒక్కోసారి 5 months కూడా షెడ్యూల్ ఉంటుంది. మధ్యన లోకల్ టోర్నమెంట్స్, జోనల్ టోర్నమెంట్స్ ఉంటాయి ఏ దేశంలో అయినా. గాయాల పడేటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ దీంట్లో షార్ట్ కాబట్టి, షార్ట్ టెన్యూర్ కాబట్టి గాయాల అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి తక్కువ మందిని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయినా దరిదాపు 15 మంది ఎనఫ్ 11 మందికి. ఎందుకంటే గాయాల బారిన పడేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది టెస్ట్ క్రికెట్ తో పోలిస్తే. తర్వాత ఇంకోటి, ఇంటర్మీడియట్ టైం టేబుల్ ఉండదు. అంటే ఇంటర్నేషనల్ మధ్య మళ్ళీ లోకల్ టోర్నమెంట్ అనేది ఉండదు ఇందులో. కాబట్టి తక్కువ మందిని సెలెక్ట్ చేస్తారు. శ్రేయస్ అయ్యర్ను సెలెక్ట్ చేయకపోవడంపై ఇప్పటికే చాలా విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ తర్వాత కాస్త సీనియారిటీ, కన్సిస్టెన్సీ ఉన్న అయ్యర్ను ఇంత పెద్ద టోర్నీకి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? మీ అనాలిసిస్ ఏంటి? వాస్తవానికి అజిత్ అగర్కర్ మాకు ఇప్పుడు సెలెక్ట్ చేసిన T20 టీములో ఎవరిని తీసేయాలనో మాకు తెలియలేదు, అందుకనే మేము సెలెక్ట్ చేయలేదు, మరొక అభిప్రాయం లేదని అగర్కర్ అన్నారు. కానీ శ్రీకాంత్ కానీ, ఇంకా ఇతర కోహ్లీ కానీ ఇతర ప్లేయర్స్ అందరూ అయ్యర్ ఉండాల్సింది అని చెప్పేసి అన్నారు. అయితే వాస్తవానికి శ్రేయస్ అయ్యర్కు ఎందుకు టీంలో ప్లేస్ దక్కలేదన్నప్పుడు, వన్డే కప్ లో అతనే సక్సెసర్, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యిండు. మనకు వరల్డ్ కప్ లో గెలవటానికి కూడా అతను ప్రధాన కారకుడు. కాబట్టి అంత మంచిగా ఆడినటువంటి ప్లేయర్ ని తీసేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా టెస్ట్ క్రికెట్ లో బాగా రానిచ్చి హిట్టింగ్ చేస్తే వన్డే క్రికెట్ సెలెక్ట్ చేస్తారు, వన్డే క్రికెట్ లో బాగా రెసిస్ట్ చేస్తే టెస్ట్ క్రికెట్ సెలెక్ట్ చేస్తారు, వన్డే క్రికెట్ లో బాగా ఆడితే హిట్టింగ్ చేస్తే T20కి సెలెక్ట్ చేస్తారు. అతను హిట్టర్ కూడా నిరూపించుకున్నాడు వన్డే క్రికెట్ లో. కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తేనే బాగుండేది. ఫస్ట్ లెవెల్ లో ఆడతారా లేదా తర్వాత విషయం, ఆ లోకల్ కండిషన్స్ ను బట్టి, ఏదో టీంని బట్టి, మన టీం కూర్పును బట్టి ఇవన్నీ పాత్ర వహిస్తాయి. కానీ అసలే సెలెక్ట్ చేయకపోవటం అనేది నాకు కూడా నచ్చని విషయం. కాబట్టి సెలెక్ట్ చేసిన 16-17 మందిలో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ఉండాల్సి ఉండే. మరి బోర్డ్ ఆఫ్ క్రికెట్ ఇండియా పిలిచింది అన్నారు, అక్కడికి పంపుతారా ఉంచుతారా తెలియదు. ఓకే, ప్రస్తుతం ఉన్న టీమ్స్ లో చూసుకుంటే టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. శ్రీలంక, పాక్ నుంచి మంచి కంబ్యాక్ ఏమైనా ఉంటుందనుకుంటున్నారా? ఉండొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్లేయర్స్ ని ఎస్టిమేట్ చేయడం కరెక్ట్ కాదు, మనం చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే పలానా ప్లేయర్ మంచి హిట్టరు లేదా పలానా ప్లేయర్ మంచి స్పిన్నరు అని అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీలంక, పాకిస్తాన్ మిగతా యంగ్స్టర్స్ కు మన వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ లేదు. మనకేం ఐపీఎల్ ఉంది, వాళ్ళు ఏదో ఫారెన్ లీగ్స్ అక్కడక్కడ ఆడతారు కానీ ఇంత పెద్ద టోర్నమెంట్ కాదు. కాబట్టి వాళ్ళకు సరిపోని ఎక్స్పీరియన్స్ ఉందా, సరిపోని ఎక్స్పోజర్ ఉందా, ఇంటర్నేషనల్ ప్లేయర్ ని రెసిస్ట్ చేసే శక్తి ఉందా, అసలు అండర్స్టాండింగ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ మీద అనేటువంటిది కాస్త అవగాహన ఉన్న, ఎక్స్పీరియన్స్ తక్కువ. కాబట్టి మన ఇతర దేశ ప్లేయర్స్ ని
టోర్నమెంట్ తర్వాత కానీ మనం ఎస్టిమేషన్ వేయలేము. టోర్నమెంట్ కు ముందుకు పెద్దగా ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఎక్కువ మంది వన్డే క్రికెట్ అనేటువంటి వాళ్ళే ఉన్నారు వాళ్ళ T20 టీమ్స్ లో. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు మీ విశ్లేషణ అందించినందుకు.